హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేపాటికైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ చెర్రీ వ్లాగ్స్ 1432. ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం కదా. చాలా రోజుల నుంచి మా ఇంట్లో మేము శివుడికి అభిషేకం చేయించాలని అనుకున్నాము. సో అది కుదరడం లేదు. ఈరోజు కుదిరిందనమాట. అందుకే ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి శివుడికి అభిషేకం చేశాము. శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానము చాలా మహిమాన్వితమైన గుడి. ఇక్కడ ఏ మొక్కుకున్నా, ఏ కష్టం ఉన్నా, ఇంట్లో ఏమైనా సమస్యలున్నా సరే ఇక్కడ స్వామిని దర్శించుకొని అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇంట్లో కూడా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పూజ అనేది చాలా మంచిగా జరిగింది. చూడండి శివుడు ఎలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడో. అక్కడ శివునికి మనము పాలతో కానీ, నీళ్ళతో కానీ, తేనెతో కానీ, దేనితో అభిషేకం చేసినా సరే అభిషేకం చేస్తున్నంతసేపు మన మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు అనేవి కూడా ఆ క్షణంలో మనం మర్చిపోతాము. అంత ప్రశాంతంగా ఉంటుంది మన మనసు, మన మైండ్ కూడా. చాలా చాలా మంచి గుడి అండి. అతి పురాతనమైన గుడి ఇది, సోమేశ్వర స్వామి దేవస్థానము. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ గుడి ఉంది, కానీ చాలా సంవత్సరాల నుంచి ఈ గుడి ఉంది. ఎంతోమంది ఈ గుడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు జరిపించుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సమస్యలు తీరుతాయని, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయని, వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని చాలామంది ఈ గుడికి వచ్చి అభిషేకాలు, అర్చనలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తీర్థ ప్రసాదాలను గుడికి వచ్చే భక్తులకు పంచిపెట్టి హ్యాపీగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. సో చాలామంది కూడా మంచిగానే చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీలో అంతా మంచిగా జరిగిందని. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ సోమేశ్వర స్వామి గుడిని చాలా మంచిగా జరుగుతుంది. ఒకసారి చూడండి. అక్కడ మీకు వెనక కనిపిస్తుంది కదా, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూడండి, అక్కడ సుబ్రహ్మణ్య